ప్రశ్నిస్తున్న తమపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా వెనుకడుగు వేసేది లేదన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. 2007లో జరిగిన దేవుడి భూముల వేలానికి తనకు ఏం సంబంధమో ఎంపీ చిన్ని చెప్పాలన్నారు. ప్రజాపాలన వదిలేసి ఎంపీ అన్న ఆలోచన లేకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారిగా చిన్ని మారిపోయారంటూ వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. ఇది ఆక్షన్ రోజు డాక్యుమెంట్. ఇది 5 ఎకరాల 30 సెంట్లు ఎంతో. ఇది 135 మంది ఒక్కొక్కరు 2 లక్షల రూపాయలు డిపాజిట్ గా కట్టి ఆక్షన్ పాడుకున్నారు. ఈ 135లో సరే వీళ్ళందరూ నేను బెదిరించావంటే ఈ 135 మందిలో దాదాపుగా 50% మంది టీడీపీ వాళ్ళు. ఇందులో 30వ పేరు 2 లక్షల రూపాయలు కట్టినటువంటి 30వ పేరు కొల్లు రవీంద్ర గారికి గుండికాయ, ఇంకేదో కాయో రోజు ఆయనతోనే ఉంటాడు, పల్లపాటి సుబ్రహ్మణ్యం గారు. ఈ గుండికాయ కూడా నేను కొనేశానా? ఖాళీ స్థలం కనబడితే దీన్ని ఎలా కబ్జా చేయాలి, దీన్ని ఎలా అమ్మాలి, లేకపోతే ఇక్కడ ఒక బిల్డింగ్ కట్టాలి. అది ప్రభుత్వ భూమైనా ప్రైవేట్ భూమైనా పంచాయతీలో ఫోనులు చేపించి మరి పంచాయతీకి పిలుస్తున్నారు. ఆ మాట వాస్తవం కదా? నీ ఆఫీసులో వాళ్ళు కేసులు పెడతారు, అరెస్ట్ చేస్తారు. కానీ రేపన్నే రోజు మాదే కదా. మేము వచ్చినప్పుడు నువ్వు చేసిన కబ్జాలు గాని, నువ్వు చేసిన అవినీతి గాని, నువ్వు చేసిన మట్టి ఇసుక దందాలు గాని అవన్నీ బయటికి తెస్తే నువ్వు ఎక్కడ పారిపోవాలి?